తెర వెనుక మనిషి 8వ భాగం. మనసంతా చికాకుగా ఉంటే ప్రెసిడెంట్ అనుమతి తీసుకుని రాత్రి 7 గంటలకే ఇంటికి చేరుకున్నాడు. సదాశివం ఇంట్లోకి వెళ్ళబోతుండగా శివ అన్న పిలుపు వినపడింది. ఆగిపోయి సరోజ ఇంటివైపు చూశాడు. చెయ్యి ఊపింది రమ్మని. సదాశివం ఆమె ఇంటివైపు వెళ్ళాడు. సరోజ వచ్చిందన్న సంతోషంతో గబగబా తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళాడు. కొంగు తలనిండా కప్పుకొని నిల్చున్న సరోజను చూశాడు. 2 రోజుల్లో చెన్నై వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిన దానివి ఇన్ని రోజులు అక్కడే ఉండిపోయావు నిష్ఠూరంగా అన్నాడు. ముందు వచ్చి కూర్చో అంది. తలపైనున్న కొంగు జారింది. నున్నగా గుండు సదాశివం తెల్లబోయాడు. ఇదేం వేషం? బంగారం లాంటి జుత్తు. మాట పూర్తి కాకుండానే పకపకా నవ్వింది. కాకెత్తుకుని పోయింది. నేనేం చేశానో చెప్తే షాక్ తింటావు. ఊరించకుండా అసలు విషయం చెబుదు. తిరుపతికి వెళ్ళొచ్చావా? ఒక రకంగా అనుకో. ప్లీజ్ సరోజ, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అది ముందు చెప్పు. అయితే శ్రద్ధగా వినుము. నా సాహసకృత్యం విని ఆనందించుము అంది నాటక ఫక్కీలో. చంద్రిక ప్రియదర్శన్ జర్నలిస్టు పేరుతో తను ఏ విధంగా సర్వేశ్వరరావు ఇంటికి వెళ్ళింది, ఇంటర్వ్యూ నెపంతో ఆయన్ని ఇంటర్వ్యూ చేయడం, రమేష్ తనను చూసి ఆకర్షితుడవడం, రమేష్ని ఆట పట్టించడం, అతని గదికి వెళ్ళి ఎలా అవమానించింది, పూసగుచ్చినట్లు చెప్పింది. ఆమె చెప్తున్నంతసేపు సంభ్రమాశ్చర్యాలతో విన్నాడు. ఆమె చెప్పడం పూర్తి చేయగానే సదాశివం ఒక్క ఉదుటున లేచి సరోజని చేతుల్లోకి తీసుకుని అద్భుతం, అద్భుతంగా చేశావు సరోజ అంటూ ఆమె ముఖం నిండా ముద్దులతో నింపేశాడు. సరోజ తెల్లబోయిందో క్షణం పాటు. సదాశివం తప్పును గ్రహించి ఆమెను వదిలి ఓ అడుగు వెనక్కి వేసి సారీ, ఉద్వేగాన్ని తట్టుకోలేకపోయాను. సరోజ కిలకిలా నవ్వింది. నువ్వు అలా చేయడం మంచిదే అయింది. నీ మనసులో నా పట్ల అభిప్రాయం తెలిసొచ్చింది. సదాశివం ముఖం విప్పారింది. ఆమె చేయి పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టి పక్కన కూర్చున్నాడు. నమ్మలేకపోతున్నాను. ఈ ఐడియా నీకెలా వచ్చింది? చంద్రిక ప్రియదర్శన్ పేరు నీకెలా తట్టింది? నిజంగానే చంద్రిక ప్రియదర్శన్ ఉన్నారు. ఆమె నా క్లోజ్ ఫ్రెండ్. ఢిల్లీలో ఉంటోంది. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉంది. వచ్చే నెలాఖరున తిరిగొస్తోంది. ఆమె పేరు వాడుకోవడం తప్పు కదూ. రేపు ఎంక్వైరీ జరిగితే రహస్యం బయటపడితే మీ ఫ్రెండ్ బాధపడదా? చీటింగ్ కేసు అవుతుంది. ఏమీ జరగదు. నీకు ఆ రోజు నేను రంగంలోకి దిగుతున్నానని అన్నానే గాని ఎలా చెయ్యాలో ఎంత ఆలోచించినా స్ఫురించలేదు. అమెరికాలో ఉన్న నా ఫ్రెండ్ చంద్రికకు ఫోన్ చేసి వివరాలు చెప్పాను. ఏదైనా ఐడియా ఇవ్వమని అడిగాను. ఓ గమ్మత్తు చెప్పనా? చంద్రిక ముమ్మూర్తుల నాలా ఉంటుంది. మద్రాసులో మేము కవలలమని అపోహపడేవారు. ప్రెస్ పని మీద అమెరికా వెళ్ళింది. ఇప్పటికీ 3 నెలలైంది. మరో 2 నెలలు ఉండాల్సి వస్తుందని నేనేం చేయాలో చెప్పింది. ఇదంతా చంద్రిక ఐడియా. అక్షరాల దానిని అమలు చేశాను. సక్సెస్ కొట్టేశాను. చెన్నై వెళ్ళింది. అందుకే దాని రూమ్లో ఉన్న కెమెరా, రికార్డర్, లెటర్ హెడ్స్ బ్యాంక్తో తీసుకుని వచ్చాను. అక్కడే నా రూపం మార్చుకున్నాను. బాబ్డ్ హెయిర్ చేయించుకున్నాను. జుత్తుకు ఎరుపు హెయిర్ డై, కళ్లకు చత్వారపు అద్దాలు. ఆ రూపంలో హైదరాబాద్ వచ్చి హోటల్లో రూమ్ తీసుకున్నాను. ఇవాళ ఉదయం హోటల్ రూమ్ వెకేట్ చేసే ముందు అద్దం ముందు కూర్చొని జుత్తు కత్తిరించి గుండు చేసుకున్నాను. ఇంటికి వస్తూ దారిలో ఓ గుడి ముందు ఆటో ఆపుకొని హుండీలో క్యాష్తో పాటు గోల్డ్ వస్తువులు హుండీలో వేశాను. అంతకుముందే అతని సెల్ పగలగొట్టి పాడు చేశాను. నాకు ఇదంతా చేయబోతున్నట్లు ఎందుకు చెప్పలేదు? నువ్వెంతకు రాకపోతే నేనెంత దిగులు పడ్డానో తెలుసా? నా కోసం ఇంత సాహసాన్ని కొడిగట్టావు. నీ రుణం ఎలా తీర్చుకోను? చెమర్చిన కళ్ళతో అన్నాడు. నా మెళ్ళో 3 ముళ్ళు వేస్తే రుణం తీరిపోతుంది అంది. సదాశివం కౌగిలించుకున్నాడు. ఆమె మేను పులకరించిపోయింది. గాఢ పరిష్వంగంలో తాదాత్మ్యం చెందుతూ ఉండగా కెవ్వున కేక వినపడింది. కౌగిలి విడిపోయింది. మరోసారి అదే కేక వినబడింది. అది మీ ఇంటి నుండి వచ్చింది. రాధ గొంతులా ఉంది. సరోజ అంది. సదాశివం చివాళ్ళ లేచి బయటకు పరిగెత్తాడు. రమేష్ క్లబ్లో కూర్చుని సాయంత్రం వరకు తాగుతూ గడిపాడు. ఎంత తాగినా అతనికి తనకు జరిగిన అవమానమే గుర్తుకొస్తోంది. తన కసంతా చూపడానికి ఓ ఆడది కావాలి. రాధ గుర్తుకొచ్చింది. ఆ రోజు తన చేతుల్లోంచి తప్పించుకుంది. దాని ఇంటికి వెళ్ళాలి. ఓ పట్టు పట్టాలి అనుకున్నదే తడవుగా కారేసుకుని రాధ ఇంటికి కాస్త దూరంలో ఆపి తూలుకుంటూ ఇంట్లోకి అడుగు పెట్టాడు. తలంచుకొని పనిచేసుకుంటున్న రాధ అన్న వచ్చాడనుకొని తొందరగా కాళ్ళు కడుక్కొనిరా, అన్నం పెడతాను అంది. నేను వచ్చానని ఎలా ఊహించావు? భోజనం ఎవరికి కావాలి? నా భోజనం ఏమిటో ఎరగవా? తలెత్తి చూసిన రాధ భయ విఫలురాలై లేచి నిల్చుంది. వెంటనే ధైర్యం తెచ్చుకొని బయటికి నడు, ముందు మర్యాద ఇవ్వాలి అని తెలియదా? మెళ్ళో దండ వేసి పెళ్లాడిన భర్తను వెకిలిగా నవ్వుతూ అడుగులు ముందుకేశాడు. అక్కడే ఆగు. దగ్గరకు వచ్చావంటే ఏం చేస్తానో చూడు తర్జనతో బెదిరించింది. కోపంలో అందంగా ఉన్నావు. నువ్వు పొమ్మంటే పోను. స్వర్గసుఖాలు చూపించాలని వచ్చాను. దుర్మార్గుడా,
టేబుల్ మీద పళ్ళెం అతడి మీదికి విసిరింది. తగలకుండా పక్కకు తప్పుకొని క్రూరంగా చూస్తూ, నన్ను రెచ్చగొడితే ఊరుకోను, అల్లరి చేయకుండా నాకు లొంగిపో, నీకు పొయ్యే కాలం వచ్చింది. మరో పళ్ళెం అతడి పైకి విసిరింది. చెయ్యి అడ్డం పెట్టాడు రమేష్. అది అతనికి తగిలి కింద పడింది. రమేష్ ఉగ్రమూర్తుడయ్యాడు. ఒక్క గెంతులో ఆమెను చేరి ఒడిసి పట్టుకున్నాడు. ఓ చేత్తో కొంగు లాగాడు. ఆమె కళ్ళనీళ్ల పర్యంతమైంది. మా అన్నయ్య నిన్నొదలడు అంది. ట్రే పట్టుకుని టేబుల్ చుట్టూ తిరిగే మీ అన్నయ్య ఏం చేస్తాడు? నన్ను అరుస్తావా? అరు, నేను అన్నింటికీ తెగించిన వాడిని, అడ్డం వచ్చిన వాడి అంతు చూస్తాను. అతడి బలం ముందు నిలవలేకపోతోంది. ఆమెను కౌగిలించుకోవాలనుకున్నాడు. అప్పుడు రాధ అరిచింది. అయినా ప్రయత్నం మానలేదు. ఆమెను వశపరుచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. కొంగు పట్టుకొని లాగాడు బలంగా. రాధ అతడిపై పడడం ఆలస్యం. రెండు చేతులు నడుం మీద వేసి దగ్గరకు లాక్కున్నాడు. మళ్ళీ అరిచింది రాధ కంఠనాళాలు తెగేలా. సదాశివం ఇంట్లోకొచ్చారు. ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి స్థాణువై నిల్చున్నాడు. అంతలోనే తేరుకొని ముందు కురికాడు. సరోజ లోపలికి రాబోయి రమేష్ని చూసి పక్కకు తప్పుకొని నిల్చుంది. రమేష్ కాలర్ పట్టుకుని వెనక్కి లాగాడు. రాధను వదిలేసి శివంపై పడ్డాడు. అంతే, ఎడాపెడా తన్నుతూ తన కోపాన్నంతా తీర్చుకున్నారు. బాగా తాగి ఉన్న రమేష్ కింద పడిపోయాడు. రమేష్ ఈడ్చుకుంటూ తలుపు దాకా తీసుకునొచ్చాడు. అన్నయ్య, ఇప్పుడు చెప్తున్నాను, వాడిని వదలకు, చంపేయ్, హిస్టీరిక్ పేషెంట్లా అరిచింది. రమేష్ కాలర్ పట్టుకుని లేపి గెంటుకుంటూ వీధిలోకి తీసుకొచ్చి ఒక్క తోపు తోశాడు. రమేష్ ముందుకు పడిపోయాడు. పడినవాడు వెంటనే లేచి, నన్నే కొడతావా, నిన్నేం చేస్తానో చూడంటూ కారు వద్దకు తూలుకుంటూ వెళ్ళాడు. సరోజ గబగబా లోపలికొచ్చి ఏడుస్తున్న రాధను చేతుల్లోకి తీసుకుంది. వదినా అంటూ భోరున విలపించింది. శనిలా దాపురించాడు. వీడి వల్ల నేను చచ్చిపోవడం ఖాయం అంది. సరోజ ఆమెను ఓదార్చింది. సదాశివం చెల్లెలి పక్కన కూర్చొని ఆమె వీపు సవరించాడు. వెళ్ళిపోయాడు వెధవ, భయం లేదు. ఏడ్చి ప్రయోజనం లేదు. మీ అన్నయ్య కళ్ళారా చూశాడు. వాడి పీడ వదిలిస్తాడు అంది అనునయంగా సరోజ. లేవండి, భోజనం చేద్దాం అంది రాధ కళ్ళు తుడుచుకుంటూ. సరోజ విస్తుపోయింది. అన్నంటే ఎంత ప్రేమ! అప్పుడే తనకు జరిగిన అవమానాన్ని మర్చిపోయింది. ముగ్గురు కూర్చుని ఏదో కాస్త తిని భోజనం పూర్తయిందనిపించారు. ఈ రాత్రి ఇక్కడే నా దగ్గర పడుకోవదనా జాలిగా అడిగింది. తప్పకుండా శివ, మా ఇంటికి తాళం వేసిరా అంది. గదిలో రాధ సరోజలు పడుకున్నారు. సదాశివం ముందు గదిలో చేపపరుచుకొని వెల్లకిలా పడుకుని ఆలోచించసాగాడు. ఈ రోజుతో అయిపోదు, మళ్ళీ రాకమానడు. అతని వల్ల చెల్లెలి ప్రాణానికి ముప్పుంది. ఏదో చెయ్యాలి, వాడి పీడ తొలగించాలి. ఎలా? ఇంట్లో ఇంత గోల జరుగుతున్నా ఒక్కరూ ఇంటి బయటికి రాలేదు. ప్రతి ఇంట్లో టీవీలు మోగుతున్నాయి. డ్యూటీకి వెళ్ళిన సమయంలో రాధ ఒంటరిగా ఉంటుంది. అప్పుడు ఆమె పరిస్థితి ఏమిటి? ఓ పట్టాన ఆలోచనలతో నిద్రపట్టక అటు ఇటు కదులుతున్నాడు. సరోజ సవ్వడి కాకుండా వచ్చింది. రాధ నిద్రపోయిందా అని అడిగాడు. పిచ్చి పిల్ల, నిద్రలో ఉలిక్కి పడుతోంది. శివ, లాభం లేదు, ఏదైనా ఆలోచించు. ఈ ఊరు నుండి వెళ్ళిపోతున్నామని ఉపేక్షించి ఊరుకుంటే లాభం లేదు. నీ చెల్లెలు ఒక్కతే కాదు, వాడి దుర్మార్గానికి బలైన వారు ఇంకా ఉన్నారు. ఇలాంటి చీడ పురుగుల్ని ఏరి పారేయాలి. వాడి అకృత్యాలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. ఇందాక నీతో పాటు వచ్చిందాన్ని వాడిని చూసి తప్పుకోవాల్సి వచ్చింది. నన్ను వాడు గుర్తుపడితే మరో గొడవ. త్వరగా ఆలోచించు, దుష్ట సంహారం జరగాలి. సాలోచనగా తలూపాడు ఆమె చెయ్యి అందిపుచ్చుకుంటూ. సరోజ అతను పక్కన కూర్చుంది. తల నిమురుతూ ఉంటే సేద తీరినట్లు కళ్ళు మూసుకున్నాడు. ఆర్డీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మెయిన్ ఆఫీస్లోని 3వ అంతస్తులో బ్యాంక్ డైరెక్టర్సు, ఇతర డైరెక్టర్లు, చైర్మన్ ఆధ్వర్యంలో ఆంతరంగిక రహస్య సమాలోచన జరుగుతోంది. సర్వేశ్వరరావు కొత్తగా ప్రతిపాదించిన ప్రాజెక్టులపై చర్చ ప్రారంభమైంది. చేపట్టబోయే ప్రాజెక్టులకు నిధులు ఏ మేరకు సమకూరుతాయి, భవిష్యత్తులో ఆ ప్రాజెక్టుల వల్ల ఒనగూరే లాభాల గురించి సంక్షిప్తంగా తన అధ్యక్ష ఉపన్యాసంలో అక్కడ కూర్చున్న వారికి వివరించాడు. ఒక్కొక్క డైరెక్టర్ తమ అభిప్రాయాలు చెప్పసాగారు. ఇంతలో తలుపులు దడాలను తెరుచుకొని రమేష్ విసురుగా లోనికొచ్చాడు. సరాసరి వెళ్ళి టేబుల్ మీద కూర్చున్నాడు. అంతా తెల్లబోయి చూశారు. సర్వేశ్వరరావు వస్తున్న కోపాన్ని ఆపుకుని శాంతంగా, రమేష్, నా ఛాంబర్లోకి వెళ్ళి కూర్చో, మీటింగ్ అరగంటలో ముగుస్తుంది అన్నాడు. మీ మీటింగ్ పూర్తయ్యే వరకు నేనుండను. వెంటనే 10 లక్షలు కావాలి. నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళు. ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్. నాకెలాంటి ఇంట్రెస్ట్ లేదు. డబ్బిస్తే వెంటనే వెళ్ళిపోతాను. చీఫ్ సెక్యూరిటీ హడావిడిగా లోపలికొచ్చాడు. అతని కేసి తీక్షణంగా చూసి, ఇతన్ని లోపలికి ఎలా రానిచ్చారు? ఎవరూ రాకూడదని తెలియదా అన్నాడు సర్వేశ్వరరావు. నన్ను ఆపే దమ్ములెవరికీ లేదు. ఇది మా అమ్మ ఆస్తి. సభ్యులు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. సర్వేశ్వరరావు సహనం కోల్పోయాడు. షటప్ అండ్ గెట్ అవుట్ అరిచాడు. చీఫ్ సెక్యూరిటీ అనునయంగా, చిన్నబాబు,
అంత డబ్బు ఆఫీస్లో ఉంచకూడదు. తెప్పించాలన్నా ఇవాళ శనివారం, బ్యాంకు వేళ దాటిపోయింది. ఆఫ్టర్ ఆల్ మా క్రింద ఉద్యోగివి, నాకు చెప్తున్నావా అని టేబుల్ దిగి కుర్చీలను తన్నాడు. టేబుల్ మీద కాగితాలను పరపరా చింపేశాడు. సభ్యులు అంతా లేచి నిల్చున్నారు. సర్వేశ్వరరావు కనుసైగనందుకుని చీఫ్ సెక్యూరిటీ అతన్ని అమాంతం ఎత్తుకుని మీటింగ్ హాల్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. అర్ధాంతరంగా మీటింగ్ ఆగిపోయింది. అంతా తమలో తాము గుసగుసలాడుకుంటూ హాల్ విడిచి వెళ్ళిపోయారు. సర్వేశ్వరరావు తల పట్టుకుని కూర్చుండిపోయారు. సెక్రటరీ నెమ్మదిగా ప్రవేశించి, అంతా వెళ్ళిపోయారు సార్, మీ అబ్బాయి కూడా వెళ్ళిపోయాడు అన్నాడు. సర్వేశ్వరరావు చివాల లేచి, నేను ఇంటికి వెళ్తున్నాను అని హాలు దాటి గబగబా లిఫ్ట్ వైపు వెళ్లకుండా మెట్లు దిగి కిందికొచ్చాడు. కారులో కూర్చొని ఇంటికి సరాసరి పోనివ్వమన్నాడు డ్రైవర్తో. పోర్టికోలో కారు ఆగగానే డ్రైవర్ కారు దిగి డోరు తీయబోయేంతలో అతనే డోర్ తీసుకుని వేగంగా ఇంట్లోకి వెళ్ళాడు. రమేష్ కనిపిస్తే 4 తన్నాలన్నంత ఆవేశంతో ఇల్లంతా వెతికాడు. రమేష్ ఎక్కడా కనపడలేదు. రాజేశ్వరీదేవి గది ముందుకొచ్చాడు. ఆమె వీల్చైర్లో కూర్చొని భగవద్గీత చదువుకుంటోంది. అది చదవడం వలన పాపం పోదు, నీ కొడుకు చేస్తున్న నిర్వాకానికి ప్రాయశ్చిత్తం చేసుకున్న నిష్కృతి ఉండదు. అప్పుడే ఆఫీస్ నుండి వచ్చేశారా అంది. అప్పటికే ఆఫీస్లో జరిగిన గొడవ చీఫ్ అకౌంటెంట్ ద్వారా తెలిసిపోయింది ఆమెకు. ఛీ, నువ్వో తల్లివి, వాడో కొడుకు. నీ కొడుకుని హద్దుల్లో పెట్టు ముందు. పదే పదే నా కొడుకని దెప్పి పొడుస్తారు. వాడు మీ కొడుకు కాదా? కాదు, కానే కాదు. ఈ పాటికి వాడి దుశ్చర్యలకు తగిన విధంగా శిక్షించేవాడిని. నా అనుమానం ఏమిటంటే అనాథాశ్రమం నుండి తెచ్చిన పిల్లవాడు కాదు, నీ కడుపున పుట్టినవాడేమో అనుమానం కలుగుతోంది. లేకపోతే ఇంత గుడ్డి ప్రేమ ఉండదు. రాజేశ్వరీదేవిలో చిన్న ఉలికిపాటు. అది కనపడకుండా భర్త వంక తీక్షణంగా చూసింది. మీరు మొదటి నుంచి వాడిని ద్వేషిస్తున్నారు. వాడి ప్రతిచర్య మీకు తప్పుగా కనపడుతోంది. అవునులే, అలా అనకపోతే ఇంకెలా అంటావు? అతి గారాభం వల్ల చెడిపోయాడని ఏనాడైనా నువ్వు గ్రహిస్తేగా. ఈరోజు అందరి ముందు జరిగిన అవమానం తలెత్తుకోలేకుండా చేశాడు. ఈ ఇంటి కోసం, ఈ వ్యాపారాల కోసం నా రక్తం ధారపోశాను. నీపై జాలితో నా భార్య బిడ్డల్ని వదులుకొని ఈ ఇంటికి వచ్చాను. ఏం బావుకున్నాను? నీ నుండి శారీరక సుఖం కోరలేదు. కేవలం నీ జీవితానికి అర్థం కల్పించాలనుకున్నాను. చివరికి నాకు మిగిలింది నీ కొడుకు కడుహీనంగా నన్ను చూస్తున్నాడు. రాజేశ్వరి, ఇదే చెప్తున్నాను. నీ కొడుకుని హద్దుల్లో ఉంచు, లేదా నీ కళ్ళ ముందే వాడిని షూట్ చేసి చంపేస్తాను. వాడు చస్తే ఈ ఇంటికి శాంతి లభిస్తుంది. ఆపండి అరిచింది రాజేశ్వరీదేవి. మీరు వాడి చావు కోరుకుంటున్నారా? గద్గద స్వరంతో అడిగింది. ముమ్మాటికి. లేకపోతే వాడు చేస్తున్న వెధవ పనులకు ముద్దెట్టుకోవాలా? వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి హిస్టరిక్గా అరిచింది. సర్వేశ్వరరావు విసురుగా వెళ్ళిపోయాడు. రాజేశ్వరీదేవికి భర్త మాటలు చెవిలో గింగురుమన్నాయి. భర్త రమేష్ను నిజంగా చంపుతాడేమో ఆమెలో భయం ఏర్పడింది. తెలియకుండానే కళ్ళల్లోంచి బాష్పాలు చెంపల మీదికి జారాయి. సర్వేశ్వరరావు తన గదిలోకి వచ్చి తలుపులు మూశాడు. ఫోన్ ఎత్తి నంబర్లు కలిపాడు. అవతల మనిషి రిసీవర్ ఎత్తగానే గబగబా చెప్పసాగాడు. అతను ఏ ముహూర్తాన రమేష్ చావు కోరుకున్నాడో అది త్వరలో నిజం కాబోతుందని అతను ఆ సమయంలో ఊహించలేకపోయాడు. డాక్టర్ మధుసూదన్ రావు నర్సింగ్ హోంలో తన గదిలోకి వచ్చాడు. పక్కన ఉన్న రెస్ట్ రూమ్లోకి వెళ్ళాడు. పార్థు స్నానం చేసి దుస్తులు ధరించి కుర్చీలో కూర్చుని ఉన్నాడు. పార్థు డాక్టర్ని చూసి లేవబోయాడు. కూర్చోండి, నో ఫార్మాలిటీస్, ఎలా ఉన్నారు అంటూ చేతి పల్స్ చూసి సంతృప్తిగా యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అన్నాడు. పార్థు అనబోతుండగా డాక్టర్ నవ్వి, మీరేం అడగాలనుకుంటున్నారో నాకు బోధపడింది. ఈశ్వర్ బాగానే ఉన్నాడు. స్వెల్లింగ్ పూర్తిగా తగ్గిపోయింది. వార్డులోకి మార్చాను. షుగర్ కంట్రోల్ అయ్యేంత వరకు కనీసం మరో వారం రోజులైనా ఉండాలి. థ్యాంక్స్ డాక్టర్ గారు. ట్యాక్సీలో నా సెల్ ఉండిపోయింది. అవును, డ్రైవర్ ఇచ్చాడు. అది నా టేబుల్ సొరుగులో ఉంది. రండి. డాక్టర్ టేబుల్ సొరుగులోంచి సెల్ తీసిచ్చాడు. సెల్ స్విచ్ ఆన్ కాలేదు. బ్యాటరీ డౌన్ అయింది. ఛార్జర్ తీసుకొని రాలేదు. డాక్టర్ ఆ సెల్ తీసుకుని, ప్రస్తుతానికి నా ఫోన్ వాడండి అని బెల్ నొక్కి ప్యూన్ని పిలిచాడు. ప్యూన్ చేతికి సెల్ ఇచ్చి, ఇది అకౌంటెంట్ గారికి ఇచ్చి దీని ఛార్జర్ కొని తీసుకొని రమ్మన్నారని చెప్పు. ప్యూన్ సెల్ తీసుకొని వెళ్ళిపోయాడు. డాక్టర్ కుర్చీలోంచి లేచి, మీరు ఫోన్ చేసుకోండి, ఈ లోపుగా నేను రౌండ్స్కి వెళ్ళొస్తాను. డాక్టర్ గారు, నేను కాస్త బయటికి వెళ్ళి రావాలి. వెళ్ళండి, మా డ్రైవర్కి చెప్తాను మిమ్మల్ని తీసుకుని వెళ్ళమని. డాక్టర్ రౌండ్స్కి బయలుదేరాడు. ఇంటికి ఫోన్ చేశాడు. రింగ్ అవుతోంది. అవతల ఫోన్ తీసి హలో అన్నారు. కల్పన. అమ్మగారు. అమ్మ, నేను పార్థును. పార్థు బేటా, ఎక్కడున్నావు? మర్నాటికల్లా వస్తానని వెళ్ళావు. ఇవాళకి 5 రోజులు. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఆమె కంఠంలో ఆతృత ధ్వనించింది.
టాక్సీలో వస్తుండగా ప్రమాదంలో చిక్కుకుంది. టాక్సీ డ్రైవర్కి తీవ్రంగా గాయాలయ్యాయి. ఓ గాజు పెంకు నా నుదిటిపై గాయం చేసింది. మమ్మల్ని జంగారెడ్డిగూడెం నర్సింగ్ హోంలో అడ్మిట్ చేశారు. హై టెంపరేచర్తో బాధపడ్డాను. ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. మాకు ఫోన్ చేసి ఆ సంగతి చెప్పలేదు. ఇక్కడ మేమెంత ఆదుర్దా పడుతున్నామో తెలుసా? నేను ఫోన్ చేశానమ్మా, ల్యాండ్లైన్ ఎవరూ ఎత్తలేదు. బాబా సెల్ ఫోన్కు ట్రై చేస్తే అవుట్ ఆఫ్ కవరేజ్ అని వచ్చింది. బాబా ఇంట్లో ఉన్నారా? నువ్వు ఊరెళ్ళిన మర్నాడు మీ బాబా హర్యానాలోని వారి స్వంత ఊరెళ్ళారు. వారి నుండి ఏ కబురు అందలేదు. అలాగా ఇంట్లో నేను లేక అటు బాబా లేకపోవడం మీకు ఇబ్బందిగా ఉండొచ్చు. ఇదిగో పార్తు, నువ్వు మీ బాబా నెల రోజుల వరకు ఇంటికి రాకపోయినా నాకు బెంగలేదు. నా కోడలు నా దగ్గరుండగా నాకెలాంటి భయం లేదు. మాలతి ఇంటికి వచ్చిందా? ఆశ్చర్యంగా అడిగాడు. మీ మగాళ్లకు ఆడదాని మనసు తెలియదు. నువ్వు ఫోన్ చేయకపోవడంతో మాలతి కంగారు పడుతూ ఇంటికి వచ్చింది. వచ్చాక తిరిగి పంపించను కదా, ఇక్కడే ఉంది. మనస్ఫూర్తిగా నిన్ను అభినందిస్తున్నాను. నీ సెలక్షన్ అద్భుతం. వచ్చినప్పటి నుంచి కొత్త పాత లేకుండా చకచక పనులు చేసేస్తోంది. వంట ఇంటి వైపు రానివ్వదు. కనీసం మంచినీళ్ళ గ్లాస్ కూడా తెచ్చుకోనివ్వదు. చాలా అదృష్టవంతుడివి. సరే ఉంటాను. డాక్టర్ని అడిగి వీలైతే ఈ రాత్రికి బయలుదేరొస్తాను. పార్తు, ఆ టాక్సీ డ్రైవర్ ఎలా ఉన్నాడు? పర్వాలేదమ్మా, కోలుకుంటున్నాడు. కల్పనకి అనుమానం వచ్చింది. తన గాయాల సంగతి చెబితే కంగారు పడతారని చెప్పకుండా దాచడం లేదు కదా అనుకొని పార్తూను తరచి అడిగింది. నిజమే చెప్తున్నాను, పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని చెప్పాడు. డ్రైవర్ గదిలోకి వచ్చి నమస్కరించాడు. పార్తు లేచి డ్రైవర్తో పాటు కారు వద్దకొచ్చాడు. ఆనందరావు ఇంటి అడ్రస్ మననం చేసుకున్నాడు. పూర్ణ టాకీస్ పక్క సందులో 8వ ఇంటికి వెళ్ళాలి. డ్రైవర్ అడ్రస్ తెలిసిన వాడిలా సరాసరి కారు అతను చెప్పిన ఇంటి ముందు నిలిపాడు. పార్తు కాస్త ఆశ్చర్యంగా, ఈ ఇంట్లో ఉన్నవారు నీకు తెలుసా అని డ్రైవర్ని అడిగితే, ఆనందరావు గారు మా డాక్టర్ గారికి మంచి స్నేహితులు, అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటారు. మీరు కూర్చోండి అని డ్రైవర్ గేట్ తీసుకుని లోపలికి వెళ్ళాడు. పార్తు ఇంట్లోకి అడుగు పెట్టాడు. ఆనందరావు అనునతను కూర్చోమని ఆహ్వానించాడు. పార్తు తన పేరు చెప్పాడు. హైదరాబాద్ నుండి వచ్చానన్నాడు. జగన్నాథం గారిని చూడాలని వచ్చానని చెప్పేసరికి ఆనందరావు ముఖం చిట్లించాడు. నాన్నగారిని ఎందుకు కలుసుకోవాలనుకుంటున్నారు? సర్వేశ్వరరావు కుటుంబం వివరాలు కావాలి. ఆ పేరు చెప్పి ఒకతను ఈ ఇంటికి వచ్చి వెళ్ళాడు. ఆ సమయంలో నేను స్కూల్లో ఉన్నాను. నా భార్య అతన్ని తీసుకుని నాన్నగారి గదిలోకి తీసుకెళ్ళింది. లోపల ఏం జరిగిందో తెలియదు. నా భార్య టీ తీసుకొని రావడం, ఆ వ్యక్తి హడావిడిగా వెళ్ళిపోవడం జరిగింది. నాన్నగారు స్పృహ తప్పి పడిపోయి ఉన్నారు. నాకు కబురు పంపారు. వారిని మాధురి నర్సింగ్ హోంలో చేర్చాను. 50 రోజులైంది. వారు కోమాలోకి వెళ్ళిపోయారు. రోజు హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాను. క్షమించండి, ఆ వచ్చిన వ్యక్తి ఎవరో నాకు తెలియదు. కేవలం నా పర్సనల్ ఇంట్రెస్ట్తో వచ్చాను. ఏటూరు నాగారం వెళ్ళాను. మీరు అక్కడ ఉండడం లేదని ఇక్కడ అడ్రస్ ఇచ్చారు. అనుకోకుండా నేను వస్తున్న ట్యాక్సీకి యాక్సిడెంట్ అయింది. డాక్టర్ గారు మిమ్మల్ని తన నర్సింగ్ హోమ్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ వ్యక్తి కోసం మీరు ఎంక్వైరీ చేశారా? పార్తు అడిగాడు. నాన్న పరిస్థితిని చూసి కంగారులో ఆ వ్యక్తి గురించి తెలుసుకునే టైం ఎక్కడిది? అతను నాన్నతో ఏం మాట్లాడినాడో, నాన్న హఠాత్తుగా ఎందుకు మూర్ఛపోయారో తెలుసుకోవడానికి నాన్నగారు స్పృహలో లేరు. ఇంతలో ఆనందరావు భార్య కమల కాఫీ కప్పులతో ప్రవేశించింది. ఎదురుగా కూర్చున్న పార్తును చూసింది. ఉన్న చోటనే అలాగే నిల్చుండిపోయింది. తను చూస్తున్నది కలో నిజమో తెలియక ఉద్వేగభరితురాలైంది. కాఫీ ఇవ్వకుండా అలా నిల్చుండిపోయావు. ఇతని పేరు పార్తు, హైదరాబాద్ నుండి వచ్చారు. ఆనందరావు ఏమంటున్నాడో ఆమెకు వినబడలేదు. కమల అన్న భర్త పిలుపుకి ఉలిక్కిపడి గబగబా కాఫీ కప్పులు టీపాయ్ మీద ఉంచింది. భర్తను ఒకసారి లోపలికి రమ్మని చెప్పి వెళ్ళింది. మీరు కాఫీ తీసుకోండి, ఇప్పుడే వస్తాను అని భార్యని అనుసరించాడు. ఏమండి, ఆ అబ్బాయిని పరీక్షగా చూశారా అంది ఆతృతగా. ఏం, ఎందుకు? ఆ అబ్బాయిలో ఏముందని అడుగుతున్నావు? అయ్యో, మీరు గుర్తుకు తెచ్చుకోండి. ఆ అబ్బాయి అచ్చంగా మా సూర్యమన్నయ్యలా లేడు? భార్యపై కాస్త విసుగు పడుతూ, లోకంలో మీ అన్నయ్య పోలికలతో మనుషులుండరా? అయినా మీ అన్నయ్య చనిపోయి 30 ఏళ్ళు. అవును, మా అన్నయ్య బ్రతికొచ్చాడని అనలేదు. మీరు ఓసారి గుర్తుకు తెచ్చుకోండి. చాలా ఏళ్ల క్రితం మీరు ఒకసారి ఏలూరు వెళ్ళారు. అప్పుడు మా అన్నయ్య ఉంటున్న ఊరెళ్తే అక్కడి వాళ్ళు ఏం చెప్పారు? అన్నయ్య చనిపోయాక ఏడాదిలోపు బస్సులో కొడుకుతో పాటు ప్రయాణిస్తుండగా బస్సు మంటల్లో చిక్కుకుని వదిన కాలిపోయిందని, చిన్న కుర్రాడి సంగతి తెలియదని, ఆ కుర్రాడు తప్పిపోయి ఉండొచ్చుగా, ఆ కుర్రాడే పెద్దవాడై ఈ అబ్బాయి ఎందుకై ఉండకూడదు? నీదంతా ఊహాజనితం. ఎక్కడ ఏలూరు, ఎక్కడ హైదరాబాదు? నమ్మకం కలగడం లేదు. ఎందుకు కాకూడదు? ఎదురు ప్రశ్న వేసింది. అయితే ఇప్పుడు నువ్వు అనేది ఏమిటి? ఆ అబ్బాయి నువ్వు మారడిగి నివృత్తి చేసుకుంటే బాగుంటుంది. సరే, అదేదో నువ్వే వచ్చి అడుగు.
ఆనందరావు వచ్చి కూర్చున్నాడు. కమల వచ్చింది కాసేపటికి. ఓ చేయి వెనక దాచింది. పార్థు, నా భార్య నిన్నేదో అడగాలనుకుంటోంది ఉపోద్ఘాతంగా అన్నాడు. పార్థు వారిరువురి వంక ప్రశ్నార్థకంగా చూశాడు. మీ స్వంత ఊరెక్కడా? ఆ ఊరు పేరు గుర్తులేదు. ఏలూరు సమీపంలో ఉండేదా ఊరు. ఆమెలో ఉత్సాహం పెరిగింది. మాది హైదరాబాద్ అని వారితో అన్నావట. అదంతా చాలా పెద్ద కథ. అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? చాచిన చెయ్యి ముందుకు తెచ్చింది. ఆ చేతిలో ఓ ఫోటో ఉంది. ఈ ఫోటోలో వారిని గుర్తించగలవా? ఫోటో అతనికి ఇచ్చింది. పార్థు ఆ ఫోటోలోని వ్యక్తుల్ని చూసి సంభ్రమాశ్చర్యాలతో మా నాన్న, మా అమ్మ, ఈ చిన్నబాబు ఎవరో తెలియదు. కమల కళ్ళు మెరిశాయి. భర్త వంక చూసింది గర్వంగా. ఆ చూపులు రహస్యాన్ని ఛేదించినట్లుగా ఉన్నాయి. ఈ ఫోటో మీ దగ్గరికి ఎలా వచ్చింది? పార్థు అడగకుండా ఉండలేకపోయాడు. అంతవరకు మౌనంగా కూర్చున్న ఆనందరావు నోరు విప్పాడు. ఆ ఫోటోలో ఉన్న మీ నాన్న ఈమె స్వంత అన్నయ్య. మీ అమ్మకు ఈమె వదిన అవుతుంది. ఆ బాబువు నువ్వే. నీ బారసాలకు మేమొచ్చాం. పార్థు అయోమయంలోంచి తేరుకోలేకపోయాడు. అనుమానమేమిటి బాబు? నువ్వు నా మేనల్లుడివి, నేను మీ అత్తను. కమల ముందుకు ఓ అడుగు వేస్తూ అంది. ఆశ్చర్యం ఓ పక్క, ఆనందం ఓ పక్క. తను అనాథ కాదు, తనవారంటూ ఉన్నారన్న ఆనందం కలగపులగంగా కలిసి ఓ రకమైన భావోద్వేగానికి లోనయ్యాడు. ముప్పిరిగొన్న సంతోషంతో లేచి నిల్చున్నాడు. గబాల్న వచ్చి ఆనందరావు కాళ్లకు నమస్కరించాడు. వెంటనే లేచి అత్త కాళ్లకు నమస్కరించాడు. ఆమె అతడిని లేవనెత్తి అక్కున చేర్చుకుంది. కనిపించకుండా పోయిన మేనల్లుడు పెద్దవాడై కళ్ళెదుట నిల్చున్నాడు. ఆమె సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. మేనత్తతో పాటు ఇల్లంతా కలియదిరిగాడు. అత్తయ్య, పిల్లలు ఆగిపోయాడు. కవలలు అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఇంటర్ విజయవాడలో ఉండి చదువుతున్నారు. నాన్నగారు పోయినప్పుడు మీరెందుకు రాలేదు? మాకు ఆ వార్త 5-6 రోజుల తర్వాత తెలిసింది. అప్పుడు మేము ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్లో ఉన్నాం. ఆ వాతావరణం నాకు పడలేదు. టైఫాయిడ్ జ్వరంతో 20 రోజులు మంచం మించి నేను లేవలేదు. అన్నయ్య గురించి బాధపడ్డాను. నా నిస్సహాయ స్థితికి నన్ను నేను తిట్టుకున్నాను. పార్థు ముందు గదిలోకి వచ్చాడు. మామయ్య, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. తాతయ్యను చూస్తాను. మీరు నాతో పాటు వస్తారా అని అడిగాడు. భోజనం టైంకి ఇంటికి రా పార్థు. ఈ రాత్రికి నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. త్వరలోనే తిరిగొస్తాను. ఆమె దిగులు పడింది అతను వెళ్ళిపోతానని చెప్పేసరికి. ఇంతలో ఫోన్ రావడంతో ఆనందరావు రిసీవర్ ఎత్తాడు. అవతలి వారు చెప్పింది విన్నంతనే అతని చేతిలోంచి రిసీవర్ జారిపోయింది. సదాశివం ఇంట్లోంచి బయటికి వచ్చాడు. తలెత్తి సరోజ ఇంటికేసి చూశాడు. గుమ్మంలో దరహాస వదనంతో నిల్చుంది. అతని వంక చూసి బొటనవేలు ఎత్తి చూపింది. చిన్నగా తలాడించి ముందు కడుగులు వేశాడు. సుల్తాన్ బజార్ నుండి కోటి బస్టాప్ వరకు కాలినడకన వెళ్ళాడు. దిల్సుఖ్ నగర్ వైపుకు వెళ్లే బస్సు ఎక్కి మిత్రా క్లబ్కి సమీప బస్టాప్లో దిగడం రోజు డ్యూటీకి వెళ్లేప్పుడు చేసే పని. ఈనాడు ఆ బస్టాప్ను దాటి ముందుకు నడిచాడు. కూడలిని దాటి చాదర్ఘాట్ బ్రిడ్జిని సమీపించాడు. ఆ చౌరస్తాలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ రద్దీని క్రమబద్ధీకరించడానికి బ్రిడ్జి వెడల్పును పెంచాలని ప్రభుత్వం యోచించి బ్రిడ్జిని సమాంతరంగా రోడ్డును కలుపుతూ పిల్లర్లు వేసి వంతెన కట్టారు. ఇటీవలే నిర్మాణం పూర్తయింది. సిమెంట్ క్యూరింగ్ కోసం మట్టితో చిన్న చిన్న మళ్ళు కట్టి అందులో నీటితో నింపారు. ఆ కొత్తగా నిర్మించిన వైపు వెళ్లకుండా కర్రలతో దడిగా కట్టారు. ఓరకంట వాటిని పరిశీలిస్తూ నెమ్మదిగా అడుగులు వేశాడు. బ్రిడ్జి మధ్యలో ఆగి ఆ దడికట్టిన వైపు వెళ్ళి కిందికి తొంగి చూశాడు. నదిలో నీళ్లు సన్నగా ఓ పాయగా ప్రవహిస్తున్నాయి. మధ్యలో రాళ్లగుట్టలు. అతను ఆ స్పాట్ బ్రిడ్జి ప్రారంభం నుండి ఎంత దూరం ఉంది లెక్క వేసుకున్నాడు. అక్కడి నుంచి కదిలి బ్రిడ్జి చివరిదాకా వచ్చేశాడు. కొంత దూరం వెళ్ళగానే పెట్రోల్ బంక్ కనబడింది. సంచిలోంచి ఖాళీ వాటర్ బాటిల్ తీసి లీటర్ పెట్రోల్ పోయించుకొని గట్టిగా మూత బిగించి బయలుదేరాడు. రైల్వే బ్రిడ్జ్ దాటి ముందుకు వెళ్ళాడు. అక్కడ ఉన్న బస్టాప్లో వెళ్ళి నిల్చున్నాడు. దిల్సుఖ్ నగర్ బస్సు రావడంతో ఎక్కి కూర్చున్నాడు. కండక్టర్ దగ్గర టికెట్ తీసుకున్నాడు. అతను దిగవలసిన స్టాప్ రాగానే బస్సు దిగి క్లబ్ వైపుకు నడిచాడు. గార్డ్ అతన్ని చూసి పలకరింపుగా నవ్వాడు. ఏం సదాశివ, ఈవేళ తొందరగా వచ్చేసావు అన్నాడు. ఈరోజు ఆదివారమని మర్చిపోయావా అంటూ గేట్లోంచి క్లబ్ ఆవరణలో కడుగు పెట్టాడు. ప్రతి ఆదివారం ఆ క్లబ్లో బఫే సిస్టంలో లంచ్ ఏర్పాటు చేస్తారు. ఆ రోజు వెజిటేరియన్ ఐటమ్స్ కన్నా నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ ఎక్కువగా తయారవుతాయి. స్పెషల్ ఐటమ్గా దమ్ బిర్యానీ ఉంటుంది. సభ్యులు తమ కుటుంబాలతో వంట రుచులు చవిచూడటానికి తప్పకుండా వస్తారు. సదాశివం అటు ఇటు చూడకుండా తలంచుకుని క్లబ్ వెనుక భాగం వైపుకు వెళ్ళాడు. 10 అడుగుల ఎత్తులో కాంపౌండ్ వాలు నిర్మించబడింది.
క్లబ్కు ముందు వైపు గేటు, వెనక వైపు గేటు ఉంటుంది. వెనక గేటు ఎప్పుడూ మూసి ఉంటుంది. తాళం వేస్తారు. గోడను ఆనుకుని క్రోటన్ మొక్కలు వరుసగా ఉన్నాయి. చేతిలోని సంచిని గుబురు పొదలో దాచాడు. గిరుక్కున వెనక్కి తిరిగి క్లబ్లో డ్రింక్ సెక్షన్లోకి వచ్చాడు. భుజాన టవల్ వేసుకుని కడిగిన గ్లాసుల్ని తుడిచి బోర్లించి ట్రేలో అమర్చాడు. అతని అసిస్టెంట్లు ఇద్దరూ వచ్చారు. తాము చేయవలసిన పని సదాశివం చేస్తూ ఉండడం గమనించి గబగబా వచ్చి, నువ్వెందుకు చేస్తున్నావన్నా, బస్సు లేట్ అయింది. అతని చేతుల్లోంచి గ్లాస్ లాక్కొని పని మొదలెట్టారు. సదాశివం బుక్లో బాటిల్స్ స్టాకు లెక్క చూసుకున్నాడు. క్లబ్లోకి ఒక్కరొక్కరు రాసాగారు. లంచ్కి ముందు కొందరు మందు పుచ్చుకుంటారు. క్రమంగా హాలు జనంతో నిండిపోయింది. సన్నగా రణగొణ ధ్వని, వంటకాల వాసనలు వ్యాపించసాగాయి. ఇద్దరు అసిస్టెంట్లు హడావిడిగా తిరుగుతూ సభ్యులు అడిగిన డ్రింక్స్ సదాశివానికి చెబుతుంటే ఆ బాటిల్ మూత తెరిచి కొలత ప్రకారం గ్లాసులో పోసిస్తున్నాడు. స్కాచ్, విస్కీ, బ్రాందీ బాటిల్స్ ఖాళీ అయిపోతుంటే ఖాళీ వాటి స్థానంలో కొత్తవి చేరుతున్నాయి. దాదాపు మధ్యాహ్నం 3 వరకు ఉన్న హడావిడి క్రమంగా తగ్గి సద్దుమణిగింది. కొందరు సభ్యులు మాత్రం క్లబ్లోనే ఉండిపోయారు. సదాశివం విశ్రాంతిగా కుర్చీలో కూర్చున్నాడు. 3 ప్లేట్లలో భోజనం తీసుకొచ్చాడు. నా అసిస్టెంట్లలో ఒకడు కబుర్లు చెప్తూ భోజనం పూర్తి చేశారు. సాయంత్రం 5 అవుతుండగా రమేష్ 3 స్నేహితులతో కలిసి రావడం సదాశివం చూశాడు. ముఖంలో క్రోధఛాయలు ఆవరించాయి. అసిస్టెంట్ ట్రే తీసుకుని వాళ్ళు కూర్చున్న వైపుకు వెళ్ళాడు. తమకు కావలసిన బ్రాండ్ స్కాచీ పేరు చెప్పి ఫుల్ బాటిల్ తీసుకొనిరా, దాంతోపాటు సోడా బాటిల్ పూర్తయ్యేదాకా రావద్దని ఆర్డర్ వేశాడు రమేష్. ఫుడ్ సెక్షన్ నుండి వాళ్ళు కోరిన పదార్థాలు సర్వ్ చేయబడినాయి. మందు తాగుతూ నవ్వులు కేరింతలతో వారు ఆనందించసాగారు. బాటిల్ ఖాళీ అవ్వగానే కొత్త బాటిల్కి ఆర్డర్ ఇస్తున్నారు. అలా రాత్రి 10 గంటల దాకా సాగింది. 3 స్నేహితులు అప్పటికే తూలుతున్నారు. ఇంటికి వెళ్దాం పదండి అని ఓ స్నేహితుడు లేచి నిల్చున్నాడు. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, నేను కూర్చుంటానన్నాడు రమేష్. ఇప్పటికే చాలా తాగేశాం, జాగ్రత్తగా ఇంటికి చేరుకోవడం మంచిది. రమేష్ నా మాట విని మాతో పాటు రమ్మని కోరితే విసుగ్గా, మీరు వెళ్ళమని చెప్తున్నాను కదా అన్నాడు. నీ కారులో తీసుకొచ్చావు, నువ్వు లేకుండా మేము ఎలా వెళ్తాం అన్నాడు ఒక స్నేహితుడు. ఎలా అయినా వెళ్ళండి, నేను మాత్రం ఇక్కడి నుంచి కదలదలుచుకోలేదు అన్నాడు మొండిగా. సదాశివం ఆతృతగా గమనిస్తున్నాడు. స్నేహితుల మాట విని రమేష్ లేచి వెళ్ళిపోతాడా? వెళ్తే తన ప్లాను నెరవేరదు. అతని మొర దేవుడు ఆలకించాడు. ఆ వచ్చిన స్నేహితులు వెళ్ళిపోయారు. బాటిల్ ఆర్డర్ ఇచ్చి తాగుతున్న రమేష్ను చూసి, తాగరా, తాగు, నువ్వెంత తాగితే నా పని అంత సానుకూలమవుతుంది. క్లబ్ మూసే టైం అయింది. పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం క్లబ్బులు, బార్లు, వైన్ షాపులు 11 గంటలకల్లా మూసివేయాలి. అతిక్రమించిన వారి లైసెన్సు రద్దు చేయబడుతుంది. క్లబ్ ఖాళీ అయింది. రమేష్ మాత్రం కూర్చున్న చోటు నుండి లేవలేదు. చంద్రిక చేసిన పరాభవం అతడిని ఇంకా పీడిస్తోంది. ప్రెసిడెంట్ ఇంటికి వెళ్తూ హాల్లో ఉన్న రమేష్ని చూశాడు. రమేష్ గారు, ఈ రాత్రి మీరింటికి వెళ్ళకండి, గెస్ట్ రూమ్లో నిద్రపోండి. నన్ను వెళ్ళమని ఆర్డర్ వేస్తున్నావా? నాకు బాటిల్ తీసుకొని రమ్మని చెప్పండి. అంతా వెళ్ళిపోయారు. అన్ని సెక్షన్లు మూసివేశారు అని బయటికి వచ్చి సెక్యూరిటీ గార్డ్ని పిలిచాడు. ఈ సారును కనిపెట్టుకునుండు, ఇంటికి మాత్రం వెళ్ళనీయకు, గెస్ట్ రూమ్లోకి తీసుకుని వెళ్ళు. క్లబ్ ప్రెసిడెంట్ కారులో వెళ్ళిపోయాడు. రమేష్ బాటిల్లోని డ్రింక్ మొత్తం గ్లాస్లో పోసుకున్నాడు. కాస్త తాగుతూ కూర్చున్నాడు. నిలబడి ఉన్న గార్డుకు విసుగొచ్చింది. సదాశివం పార్కింగ్లో ఉన్న రమేష్ కారు వెనక సీట్లో పెట్రోల్ బాటిల్తో ఎదురు చూస్తూ కూర్చున్నాడు. 12 గంటలప్పుడు రమేష్ నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. కాళ్ళు తడబడుతున్నాయి. పడిపోతాడేమోనని పట్టుకోబోయాడు గార్డు. నన్ను ముట్టుకోకు అరిచాడు. రండి సార్, గెస్ట్ రూమ్కి వెళ్దాం, ప్రెసిడెంట్ గారు మరీ చెప్పారు. వాడేవుడు చెప్పడానికి, నేను ఇంటికి వెళ్తాను అని అడుగులు తడబడుతుంటే క్లబ్ బయటికి వచ్చాడు. గార్డు అతని వెంట రాసాగాడు. నా వెంట రాకు, నేను బాగానే ఉన్నాను, ఎంత తాగినా నాకేం కాదు, నువ్వెళ్ళు, నీ డ్యూటీ గేటు దగ్గర, అక్కడికి వెళ్ళి నిల్చో అరిచాడు. గార్డు నెత్తి బాదుకుంటూ గేటు వైపుకు వెళ్ళాడు. వీళ్ళు రావడం చూసి సదాశివం 2 సీట్ల మధ్యన నక్కి కూర్చున్నాడు. రమేష్ గొణుగుతూ డ్రైవింగ్ సీట్లోకి వచ్చి కూర్చున్నాడు. ఆ ప్రెసిడెంట్ గాడి పని రేపు చెబుతా. ఆ గార్డును కాపలా పెట్టి ఇంటికి వెళ్ళిపోతాడా? కారు స్టార్ట్ చేశాడు. వేగంగా కారును రివర్స్ చేసి గేట్లోంచి దూసుకుంటూ వెళ్ళిపోయింది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. కారు ఎంత వేగంగా వెళ్తున్నది తాగిన మత్తులో రమేష్కు తెలియడం లేదు. సదాశివం నెమ్మదిగా తలెత్తి చూశాడు. కారు బ్రిడ్జికి చేరువవుతోంది. సంచిలోంచి పెట్రోల్ బాటిల్ తీశాడు. కారు వేగం తగ్గకుండా బ్రిడ్జి మీదకొచ్చింది. కార్యరంగంలోకి దూకవలసిన సమయం ఆసన్నమైంది. జేబులోంచి సన్నని పదును బ్లేడ్ తీశాడు. అది 4 అంగుళాలుంది. చటుక్కుని లేచి నిల్చున్నాడు.
రమేష్ జుట్టు పట్టి వెనక్కి లాగి అతడి కంఠనారాలు తెగేలా కోశాడు. బాటిల్ మూత విప్పాడు. పెట్రోల్ వెనక సీట్ల మధ్య ఒలికింది. ముందు సీట్లోకి దూకాడు. రమేష్ శరీరం గిలగిలా కొట్టుకుంటోంది. ఓ చేత్తో స్టీరింగ్ను కంట్రోల్ చేస్తూ మరో చేత్తో జేబులోంచి అగ్గిపెట్టె తీసి పుల్ల వెలిగించి వెనక సీట్ల మధ్య పడేశాడు. మంటలు లేచాయి. క్లచ్ను బలంగా తొక్కాడు. తాను గుర్తుంచుకున్న ప్రదేశానికి రాగానే స్టీరింగ్ని ఎడంవైపుకి తిప్పాడు. కారు వేగంగా వెళ్ళి కర్రల దడిని ఛేదించుకుంటూ పోబోతుండగా డోర్ తీసుకుని యువతలికి దూకేశాడు. వెళ్ళి మట్టితో కట్టిన మడులలో పడిపోయాడు. కారు దడిని విరగ్గొడుతూ నిలువునా వెళ్ళి రాళ్లగుట్ట మీద పడి పెద్ద శబ్దమైంది. సదాశివం చువ్వలా లేచి నిలబడ్డాడు. అక్కడ ఓ క్షణం కూడా ఆగకుండా బ్రిడ్జి దిగి కూడలి దగ్గరికి వచ్చాడు. కారు ఆయిల్ ట్యాంకర్ బద్దలై ఉండాలి. మంటలు ఉవ్వెత్తున లేచాయి. ఆ మంటల్లో కారు కాలిపోసాగింది. కూడలి దాటి ముందుకు వేగంగా నడిచాడు. ఇసామియా బజార్ సందులోకి మళ్ళాడు. జేబులోంచి 4 అంగుళాల కత్తిని తీశాడు. చిన్న చిన్న ముక్కలుగా విరిచి ఒక్కొక్క ముక్కను దూరంగా విసిరేస్తూ తాపీగా నడవసాగాడు. బట్టలన్నీ బురదతో తడిశాయి. బ్లేడ్ ముక్కలు పారేయడం పూర్తయింది. అగ్గిపెట్టె తీశాడు. ఓపిగ్గా ఒక్కొక్క పుల్లా తీసి విరిచి పారేస్తూ వచ్చాడు. మరో సందులోకి మరలాడు. ఆ సందు బడి చౌడీ వద్దకు దారితీస్తుంది. ఆ సందులో కూరగాయల షాపులుంటాయి. అవి దాటి మెయిన్ రోడ్లోకి వచ్చాడు. గుండె కొట్టుకునే వేగం తగ్గింది. నిశ్చింతగా ఉంది. అంతటా నిశ్శబ్దం. ఏదో బస్సు వెళ్తున్న శబ్దం. మెల్లిగా అడుగులు వేస్తూ ఇంటి చేరువలోకి వచ్చాడు. ఒక ప్రాణాన్ని బలి తీసుకున్నానని తలంపు ఏ కోసాన అతడికి కలగలేదు. గేటు మీద చేయి వేశాడు. తలుపులు తీసుకుని సరోజ ఈవలకొచ్చింది. సదాశివం దుస్తుల్ని చూడగానే ఆమెకు బోధపడిపోయింది. ముక్కు మీద వేలుంచి నిశ్శబ్దం అని సైగ చేసింది. మెట్లు దిగి గేటు వద్దకు వచ్చి మా ఇంటికి వెళ్ళు. ఇదిగో తాళం చేతులు. లోపల వేడి నీళ్లు సిద్ధంగా ఉన్నాయి. సోఫా మీద నీ పంచా బనియన్ పెట్టాను. స్నానం చేసిరా అంది. సదాశివం తాళం తీసి తలుపులు తెచ్చుకుని లోపలికి వెళ్ళాడు. తలారా స్నానం చేశాడు. రక్తం బురద అంటిన బట్టలను అక్కడే వదిలేసి పంచె కట్టుకుని బనియన్ వేసుకున్నాడు. తిరిగి ఇంటికి తాళం వేసి ఇంట్లోకి వచ్చాడు. వేడి పాలు గ్లాస్లో ఉన్నాయి. నువ్వు తాగుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అతని చేతుల్లోంచి తాళం చేతులు తీసుకుని తన ఇంటి వైపుకు వెళ్ళింది. అరగంట తరువాత సరోజ వచ్చింది. కాళ్ల బార చాపుకొని సదాశివం కళ్ళు మూసుకుని కూర్చునున్నాడు. సరోజ అతన్ని సమీపించి నిద్రపోతున్నావా అని అడిగింది. కళ్ళు తెరిచి ఆమెను చూశాడు. దుష్ట సంహారం జరిగింది. ఎవరూ చూడలేదు కదా? లేదన్నట్లుగా తలూపాడు. రాధ పడుకున్న గదికేసి చూశాడు. కంగారు పడకు, ముందు జాగ్రత్త కోసం పాలలో నిద్రమాత్ర వేసిచ్చాను. గడియారం కేసు చూసింది. టైం 2:30 దాటింది. మరేం ఆలోచించకుండా నిశ్చింతగా నిద్రపో అంది అనునయంగా. లేచి చేప మీదకి వెళ్ళి పడుకున్నాడు. అతడి సరసన కూర్చున్నది. ఆమె చేయి తీసి గుండెపై పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు. ఆనందరావు పార్తూ కారులో నర్సింగ్ హోమ్కి వెళ్లారు. కారు ఆగగానే హడావిడిగా ఎమర్జెన్సీ వార్డు వైపు వెళ్లారు. అప్పుడే బయటకు వస్తున్న డాక్టర్ మధుసూదన్ రావుని చూసి ఆగిపోయారు. ఆనందరావు భుజంపై చేయి వేసి ఐఎమ్ సారీ, గుండె ఆగిపోయింది, హీజ్ నో మోర్ అనేసి పార్తూ వంక చూశాడు. ఈయన మా మామయ్యని ఇందాకే తెలిసింది అన్నాడు పార్తూ. అలాగా, రండి, నా గదిలో కూర్చొని మాట్లాడుకుందాం. వారిని వెంటబెట్టుకుని తన గదిలోకి తీసుకుని వెళ్తుండగా ఆనందరావు తూలిపడబోయాడు. డాక్టర్ తటాలను ముందుకు వంగి పడిపోకుండా పట్టుకున్నాడు. పార్తూ, ఈయన బాగా అప్సెట్ అయినట్లున్నాడు, నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా సాఫ్ట్ నేచర్ ఆనందరావు గారిది. అన్నట్లు నీ సెల్ పూర్తిగా పాడైపోయింది, పనికిరాదని చెప్పాడట షాపువాడు. అంబులెన్స్ రెడీగా ఉందని ప్యూన్ వచ్చి చెప్పాడు. ఆనందరావు పార్తూలు బయలుదేరారు. పార్తూను వెనక్కి పిలిచి అతని చేతికి ఓ తాళం చెవి ఇచ్చాడు. అది బహుశా జగన్నాథం తాలూకుదై ఉండాలి. బెడ్ దగ్గర పడి ఉంది. పార్తూ మాట్లాడకుండా ఆ తాళం చెవి పర్సులో పెట్టుకున్నాడు. అంబులెన్స్లో శవం ఆనందరావింటికి తరలించబడింది. తాతగారి మరణ వార్త విజయవాడలో ఉన్న పిల్లలకు కబురెళ్ళింది. వాళ్ళు బయలుదేరొస్తున్నామని చెప్పారు. శవాన్ని హాల్లో ఉంచారు. ఆనందరావు నిర్లిప్తంగా తండ్రిని చూస్తూ కూర్చున్నాడు. ఆ సమయంలో అతన్ని కదిలించడం సబబు కాదనుకుని అత్త దగ్గరకు వెళ్ళి సంప్రదించాడు. దేవుడు పంపినట్లే వచ్చావు, మీ మామయ్య చిన్న కష్టానికే ఓర్చుకోలేరు అంది. ఈ సాయంత్రంలోగా శవదహనం జరగాలి. శరీరం ఇన్నాళ్ళు మందులతో నడిచింది కాబట్టి ఎక్కువసేపు ఉంచడం మంచిది కాదని తనతో డాక్టర్ చెప్పిన విషయం అత్తకు చెప్పాడు. ఆ ఏర్పాట్లేవో చూడు బాబు, నాకెటూ పాలు పోవడం లేదు అంది. పార్తూ ఆధ్వర్యంలో డాక్టర్ పంపిన డ్రైవర్ సహాయంతో ఏర్పాట్లు గావించాడు. ఆనందరావు తడిబట్టలతో వచ్చాడు. బ్రాహ్మడు మంత్రాలు చదువుతుండగా శవానికి స్నానం చేయించి అలంకరించి పాడెక్కించారు. పిల్లలు కారులో ఇంటికొచ్చారు.
తాతకు చివరిసారి నమస్కారాలు చేసుకున్నారు. ఆనందరావు నిప్పు పట్టుకొని ముందు నడుస్తుండగా పార్థు అతని నడుంపై చేయి వేసి నడిపించాడు. దహన క్రియలు పూర్తయి శ్మశానానికి వెళ్ళిన వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చేసరికి చీకట్లు కమ్ముకుంటున్నాయి. పార్థుకు పైగది కేటాయించారు. స్నానం చేసి దుస్తులు మార్చుకున్నాడు. పర్సు తీసి బీరువాలో పెడుతుండగా తాళం చెవి జారి కింద పడింది. అది తీసుకుని కిందికొచ్చాడు. పళ్ళెంలో మజ్జిగన్నం కలిపి భర్తకు తినిపిస్తోంది అత్త. నువ్వు కాస్త ఎంగిలిపడు బాబు అంది. నాకు తినాలనిపించడం లేదు. అంటే అభోజనంగా ఉండకూడదు. ఇలా వచ్చి కూర్చో. 4 మజ్జిగన్నం ముద్దలు తిందువు గాని. ఇదే కంచంలోంచి అన్నం ముద్దలు చేతిలో పెడుతుంటే పార్థు తిని వెళ్ళి చేతులు కడుక్కొని వచ్చాడు. అప్పుడు తాళం చెవి ప్రసక్తి ఎత్తాడు. కమల ఆ తాళం చెవి చూసి ఇది మామయ్య గారు తన మెళ్ళో వేసుకుని తిరిగేవారని, ఆయన గదిలో చెక్క పెట్టె ఉందని, అప్పుడప్పుడు తెరిచి చూసుకునేవారని, ఎవ్వరినీ ఆ పెట్టెను తాకనివ్వకపోయేవారని చెప్పింది. పార్థు కుతూహలంగా ఆ పెట్టెలో అంత రహస్యం దాగి ఉందా అని అడిగాడు. ఏమో బాబు, మాకెవరికీ తెలీదు. నీకు ఓపిక ఉంటే ఆయన గదిలోని పెట్టె తెరిచి చూడు అన్నాడు ఆనందరావు. పార్థు గదిలోకి వెళ్ళి చూశాడు. మంచం క్రింద 2 అడుగుల పొడవు, అడుగు వెడల్పుతో బూరుగు దూది చెక్కతో చేసిన పెట్టె కనపడింది. ఈవలకు లాగి మంచంపై పెట్టాడు. పైన నగిషీలు చెక్కబడి ఉన్నాయి. పాతకాలం నాటి పెట్టె అదో రకంగా వాసనేస్తోంది. ఆ పెట్టెనెత్తాడు. తేలిగ్గా ఉంది. తన గదికి పెట్టెతో వెళ్ళాడు. తిరిగి క్రిందకు వెళ్ళి ఆనందరావు గదిలోకి తొంగి చూశాడు. అతను మంచం మీద నిద్రపోతూ కనిపించాడు. కాస్త దూరంలో అత్తయ్య క్రింద పక్క వేసుకొని పడుకుంది. పిల్లలు మరో గదిలో నిద్రపోతున్నారు. తలుపులన్నీ మూసి మెట్లెక్కి తన గదిలోకి వచ్చాడు. మంచం మధ్యలో పెట్టెను లాగి తాళం చెవితో పెట్టె తెరిచాడు. అత్తరు వాసన, పాతబడిపోయిన పెట్టె వాసన ముక్కుకు సోకింది. పెట్టె మూతకు లోపల ఓ కాగితం అంటించబడింది. ఇది నా పెళ్లిలో మా నాన్నగారు నాకు ఇచ్చిన కానుక. దీనిని నా భార్యకు కానుకగా ఇచ్చాను. ఇందులో తనకు ప్రియమైన వస్తువులను దాచుకునేది. ఆమె పైలోకాలకు వెళ్ళిపోయాక తీపి గుర్తుగా దీనిని నా ప్రాణప్రదంగా కాపాడుకున్నాను. 4 డైరీలు, కొన్ని ఫోటోలు కనబడినాయి. అతడు ఆతృతగా డైరీ తీసుకుని తిరిగేశాడు. ఏవో జమా ఖర్చులు రాయబడి ఉన్నాయి. కొన్ని పేజీలు ఏమీ రాసిలేవు. అతను ఆశించిన వివరాలు ఏవి 3 డైరీల్లో దొరకలేదు. ఒక డైరీ మాత్రం కాస్త లావుగా ఉంది. జగన్నాథం హస్తాలతో డైరీ నిండా రాసి ఉంది. మిగిలిన డైరీలు, ఫోటోలు పడేసి మూతవేసి పెట్టెను మంచం క్రిందికి నెట్టాడు. చివరి డైరీ చేతుల్లోకి తీసుకుని దిండు నానుకుని చదవసాగాడు. ఒక్కొక్క పేజీ చదవడం పూర్తి చేస్తుంటే అతనిలో ఆతృత పెరగసాగింది. కళ్ళు అలసిపోయినట్లుగా తోచి డైరీ మూసి నిద్రకు ఉపక్రమించాడు. గదిలో మోగుతున్న ఫోను చప్పుడుతో సర్వేశ్వరరావుకు నిద్రాభంగమైంది. టీపాయ్ మీద ఉన్న ఫోన్ అందుకున్నాడు. హలో, సర్వేశ్వరరావు స్పీకింగ్. అవతల చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ సిఐ తెలిపిన కబురు విని నిద్రమత్తు తొలగిపోయింది. స్థాణువులా కూర్చుండిపోయాడు. రమేష్ దుడుకుతనం ఏనాటికైనా ప్రమాదకరమని ఊహిస్తున్నాడు తప్ప నిజంగానే రమేష్ చనిపోయాడన్న వార్త జీర్ణించుకోలేకపోయాడు. కాలకృత్యాలు తీర్చుకుని దుస్తులు మార్చుకున్నాడు. ఆఫీస్ మేనేజర్, సెక్రటరీల ఇళ్లకు ఫోన్ చేసి సరాసరి మార్చురీ థియేటర్కి రమ్మని చెప్పాడు. ఇప్పుడు ఈ కబురు రాజేశ్వరీదేవికి చెప్పాలి. నిన్న గొడవ జరిగింది వారి మధ్య. రాజేశ్వరీదేవి హాల్లోకి రావడం తగ్గించింది. గదిలోనే ఉంటోంది. గొడవ పడిన కొంతసేపటికి అతనిలో పశ్చాత్తాపం కలిగింది. తొందరపడి మాటలనేశాడు. అది ఆమె కూడా ఏం చేయగలుగుతుంది? ఏ తల్లి తన కొడుకు చెడిపోవాలని కోరదు. ఆ వీల్చైర్లో జీవోత్సవంలా బ్రతుకుతోంది. ఎలా చెప్పాలి? ఆ తల్లి మనసు ఆ వార్త విని తట్టుకోగలదా? కానీ చెప్పక తప్పదు. గాఢంగా నిట్టూర్పు విడిచి ఆమె గదివైపు నడిచాడు. గది సమీపానికి వస్తుంటే అడుగు ముందుకు పడటం లేదు. నెమ్మదిగా గది ముందుకొచ్చాడు. అప్పటికే స్నానం చేసి వీల్చైర్లో కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తోంది. ఆ క్షణంలో ఆమె ఒక యోగినిలా తోచింది. రాజేశ్వరి, అతని గొంతు అతడికే విచిత్రంగా వినపడింది. ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఆ కళ్ళు నిర్వికారంగా ఉన్నాయి. పోలీస్ స్టేషన్ నుండి సిఐ ఫోన్ చేశాడు. రమేష్ గారు యాక్సిడెంట్కి గురైందని, బాడీని గుర్తించడానికి మార్చురీకి రమ్మని కబురు చేశాడు. ఆ వార్త విని రాజేశ్వరీదేవి షాక్కి గురవుతుందని భావించాడు. కానీ ఆమె శిలలా కూర్చునుంది. నేను వెళ్తున్నాను హీనస్వరంతో అన్నాడు. అతడి కళ్ళల్లో నీళ్లు. వెనుదిరిగి వెళ్ళబోతుండగా రాజేశ్వరి నోట బాణంలా దూసుకుని వచ్చి తగిలింది. మీరు కోరుకున్నది జరిగింది, నిశ్చింతగా ఉండొచ్చును. సర్వేశ్వరరావు ఆమె వెంక జాలిగా చూసి బయలుదేరుతుండగా ఒక్కసారి ఆమె రోదన ధ్వని హాలు దాకా చేరింది. మార్చురీకి చేరుకునేసరికి మేనేజర్, సెక్రటరీ ఎదురొచ్చారు. ముగ్గురూ కలిసి దూరంగా కుర్చీల్లో కూర్చున్న సిఐ దగ్గరికి వెళ్లారు. కానిస్టేబుల్ని కేకేసి కుర్చీలు తెప్పించాడు.
ఇదంతా ఎలా జరిగింది? బహుశా 12-1 మధ్య జరిగుండాలి. ఆదివారం అవడం చేత ఎవరూ చూడలేదు. అమిత వేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి మూసీలో పడింది. కింద రాళ్లగుట్టలున్నాయి. కారు ఢీకొని ఆయిల్ ట్యాంక్ పేలి మంటలంటుకున్నాయి. దాదాపు కారు కాలిపోయింది. సర్వేశ్వరరావు నిట్టూర్పు వదిలాడు. డాక్టర్ మరో అరగంటలో వస్తాడు. పోస్ట్మార్టం జరుగుతోంది. మీ అబ్బాయి అంత రాత్రి ఎక్కడి నుంచి వస్తున్నాడో మీకు తెలుసా? దిల్సుఖ్ నగర్లో ఉన్న మిత్రాస్ క్లబ్ నుండి బయలుదేరుంటాడు. ఆ క్లబ్ వినగానే నొసలు విరిచాడు సిఐ. అక్కడి మెంబర్లు డబ్బులో పుట్టి తేలుతున్నవారు. అక్కడ జరిగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పోలీసు వారికి తెలుసును. డబ్బు, రాజకీయ పలుకుబడి కలిగిన ఆ క్లబ్ ఛాయల్లోకి వెళ్ళడానికి పోలీసులు సాహసించరు. ఈ తెల్లవారుజామున పాలవాళ్ళు కారు పడి ఉండడం చూసి మా స్టేషన్కి సమాచారం పంపించారు. మేమంతా అక్కడికి వెళ్ళేసరికే కారు నుండి సన్నగా పొగలొస్తూనే ఉన్నాయి. కారులో ఉన్న బాడీ దాదాపు 80% కాలిపోయింది. కారు ఎవరిదో గుర్తించలేకపోయాం. కారు ముందు భాగంలో ఉన్న నంబర్ ముక్కలైంది. ఆ ముక్కలను చేర్చి ఆ నంబర్ చదివితే మీ అబ్బాయి గారిదని తెలిసింది. అడ్రస్ వివరాలు తెలుసుకుని మీకు ఫోన్ చేయడం జరిగింది. ఈ కాలంలో పిల్లల పట్ల తమ బాధ్యతను విస్మరిస్తున్నారు తల్లిదండ్రులు. క్రమశిక్షణ లేకపోవడం, పిల్లలు ఏది కోరితే అది కొనివ్వడం, ఫలితంగా దుర్వ్యసనాలకు లోనై తమ జీవితం పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారు పిల్లలు. ఆ దుష్పరిణామమే ఈ యాక్సిడెంట్లు. సిఐ అంటున్నంతసేపు సర్వేశ్వరరావు నోరు మెదపకుండా వింటూ కూర్చున్నాడు. ఐఎమ్ సారీ సార్, మీరున్న పరిస్థితుల్లో నేను ఇదంతా మాట్లాడకూడదు. చేతులారా పిల్లలు తమ భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారని బాధతో అన్నాను. మీరు ఓసారి వచ్చి బాడీని చూడండి. సిఐ లేచాడు. సర్వేశ్వరరావు అతన్ని అనుసరించాడు. బల్లపై తెల్లని గుడ్డ ముఖం కనిపించకుండా కప్పబడి ఉంది. సిఐ నెమ్మదిగా ముఖంపై నుండి గుడ్డ తొలగించాడు. తల వెంట్రుకలు కాలిపోయాయి. చెంపల మీద చర్మం వేళ్లాడుతోంది. లోపల ఎర్రటి మాంసం ముద్ద. సర్వేశ్వరరావు ఒళ్ళు జలతరించింది. మనిషి నిలువెల్లా వణికిపోయాడు. కళ్ళ నుండి కన్నీళ్లు ధారాపాతంగా కారసాగాయి. జేబులోంచి కర్చీఫ్ తీసి కళ్ళు తుడుచుకున్నాడు. సిఐ పరిస్థితి గ్రహించిన వాడిలా తిరిగి బట్టను ముఖం మీద కప్పాడు. ఇరువురు మార్చురీ దాటి బయటకొచ్చారు. కానిస్టేబుల్ ఎదురుపడ్డాడు. డాక్టర్ గారొచ్చారు. మిమ్మల్ని అడిగారు. సిఐ తలూపి సర్వేశ్వరరావు కేసు తిరిగి మీరు కాసేపు కూర్చోండి, నేను డాక్టర్ గారిని కలిసొస్తాను. చెట్టు నీడలో వేసి ఉన్న కుర్చీల దగ్గరకు వచ్చి సర్వేశ్వరరావు కూర్చున్నాడు. అతడు కళ్ళు మూసుకున్న మరుక్షణం కాలిపోయిన రమేష్ ముఖం కనబడుతోంది. 15 నిమిషాల తర్వాత సిఐ తిరిగొచ్చాడు. కర్చీఫ్ ముఖానికి అడ్డు పెట్టుకున్నాడు. బాప్రే, నా సర్వీస్లో మొట్టమొదటిసారి చూశాను ఇలాంటి బాడీని. చాలా ఘోరంగా ఉంది. పోస్ట్మార్టం ఆలస్యం అయ్యేలా ఉంది. మీరు ఇంటికి వెళ్ళదలుచుకుంటే వెళ్ళిపోవచ్చు. అంతా పూర్తయ్యాక నేను బాడీని అంబులెన్స్లో మీ ఇంటికి పంపుతాను. ఎంతసేపైనా పర్వాలేదు, నేను ఉంటాను అన్నాడు సర్వేశ్వరరావు. సరే, మీ ఇష్టం, నేను అరగంటలో తిరిగి వస్తాను. కానిస్టేబుల్తో పాటు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు. సర్వేశ్వరరావు తన సెక్రటరీ వంక చూసి, మీరు మా ఇంటికి వెళ్ళండి, మేడం గారు ఒక్కరే ఉన్నారని చెప్పగానే ఆ సెక్రటరీ తలూపి బయలుదేరాడు. సర్వేశ్వరరావు అతని ఆఫీస్ మేనేజర్ ఎదురు చూస్తూ కూర్చున్నారు. సార్, టీ తీసుకోండి, ఓ కానిస్టేబుల్ గ్లాస్తో వచ్చాడు. ఆ సమయంలో టీ తాగాలనిపించినా నోరంతా చేదుగా ఉంది. వద్దన్నాడు. కానిస్టేబుల్ మేనేజర్కి ఇవ్వబోగా నిరాకరించాడు. 3 గంటల తర్వాత బాడీ కనపడకుండా తెల్లని గుడ్డతో చుట్టేసి అంబులెన్స్లో పడుకోబెట్టారు. సిఐ సర్వేశ్వరరావుతో అన్నాడు, ఆలస్యం చేయకుండా దహనానికి ఏర్పాట్లు చేయండి. బాడీ డీకంపోజ్ అయితే తట్టుకోలేరు. అంబులెన్స్ బయలుదేరింది. కారులో సర్వేశ్వరరావు కూర్చోగానే కారు కదిలింది. రాజేశ్వరీదేవి నిలయం ముందు అనేక కార్లు నిల్చున్నాయి. రమేష్ మరణ వార్త దావాలనంలా వ్యాపించింది. సిటీలోని ప్రముఖులంతా తమ సానుభూతి తెలియపరచడానికి వచ్చారు. సర్వేశ్వరరావు కారులోంచి దిగి వారందరి వంక ఆశ్చర్యంగా చూస్తూ లోపలికొచ్చాడు. సెక్రటరీ పరిగెత్తుకొచ్చాడు. వీళ్ళందరికీ ఎలా తెలిసింది అన్నాడు. తెలియదన్నట్లు తలూపాడు. అంబులెన్స్లోంచి బాడీని దింపి హాల్లో పడుకోబెట్టారు. ఒక్కొక్కరు వచ్చి తమ కండోలెన్స్ చెబుతుంటే సర్వేశ్వరరావు మౌనంగా నమస్కరిస్తూ నిల్చున్నాడు. ఆదెమ్మ వచ్చింది. అయ్యగారు, అమ్మగారు రమ్మంటున్నారు అంది మెల్లగా. సర్వేశ్వరరావు భార్య గదిలోకి వెళ్ళాడు. ఆమె కళ్ళు ఎర్రబారి ఉన్నాయి. దహనానికి ఏర్పాట్లు చేయండి. నా కొడుకు తలకు కొరివి నేను పెడతాను. రాజేశ్వరి, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? నేనుండగా నువ్వు చితికి నిప్పంటించడం చూసేవారేమనుకుంటారు? ఏమీ అనుకోరు. ఒకవేళ అనుకున్నా నేను ఖాతరు చెయ్యను. మీరెలాగూ వాడిని కొడుకుగా అంగీకరించలేదు. అస్తమానం నా కొడుకు అంటూ దెప్పి పొడిచారు. కాబట్టి నా కొడుకు శరీరానికి నేను నిప్పంటించడం ధర్మం, కఠిన స్వరంతో అంటూ సర్వేశ్వరరావు ముఖంలో కోపఛాయలు ఆవరించాయి. నీ ఇష్టం అంటూ విసురుగా బయటకొచ్చాడు.
కథ కొనసాగుతుంది.